నమస్కారం. సుఖీభావకు స్వాగతం. ఈ రోజు సుఖీభావలో పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎప్పుడు ప్రమాదం? మూత్రం పోస్తుంటే మంటగా ఉంటుందా? బరువును వదిలించే 21-21-21 రూల్ ఇదే. ప్యాంక్రియాటైటిస్ ఎందుకు ప్రాణాంతకం? ఇంకా హెల్త్ టిప్. పిల్లలకు అప్పుడప్పుడు ఒళ్ళు వెచ్చబడి కొద్దిపాటి జ్వరం రావడం అనేది నిజానికి పెద్ద సమస్యేమీ కాదు. అలాని పిల్లల్లో జ్వరాలను నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు. దోమల మూలంగా పిల్లల్లో అప్పుడప్పుడు వైరల్ జ్వరాలు ప్రబలుతుంటాయి. ముఖ్యంగా మలేరియా, గన్యా, డెంగీ జ్వరాలు పిల్లల్ని ఎక్కువగా వేధిస్తుంటాయి. పిల్లల్ని వేధించే వైరల్ జ్వరాల విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణం మారినప్పుడల్లా పిల్లల్లో జలుబు, గొంతు నొప్పి వంటి ఇబ్బందులతో పాటు వైరల్ జ్వరాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలో చాలా జ్వరాలు వాటంతట అవే తగ్గిపోయినా కొన్ని జ్వరాలు తీవ్రంగా ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. నిజానికి జ్వరం వ్యాధి కాదు. మన మెదడులోని హైపోథాలమస్లో శరీర ఉష్ణోగ్రతను నిర్దేశించే కేంద్రం ఉంటుంది. దాన్ని థర్మోరెగ్యులేటరీ సెంటర్ అంటారు. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ కేంద్రం ఎక్కువగా స్పందించి శరీరం వేడెక్కుతుంది. ఒక్కోసారి జ్వరం తీవ్రమైతే థర్మోరెగ్యులేటరీ సెంటర్ విఫలమై శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి అత్యవసర స్థితి సంభవిస్తుంది. సాధారణంగా సాయంత్రం అయ్యేసరికి పిల్లల శరీర ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్ దాటితేనే దాన్ని జ్వరం వచ్చింది అంటాం. పిల్లల్లో వైరల్ జ్వరం అనేది చాలా సహజంగా చూస్తామండి. మనకి పిల్లల్లో మోస్ట్ కామన్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే వైరల్ జ్వరాల వల్లే. 80-90% పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలందరికీ వైరల్ అండ్ ఫ్లూస్ అనేది కామన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవి చాలా అరుదండి. సో వైరల్ జ్వరాలు ఎలా ఉంటాయంటే మనకి వాటిలో కూడా రెస్పిరేటరీ వైరస్లు అని చెప్పేసి, జిఐటి అంటే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పేగుకు సంబంధించిన వైరస్లు అని చెప్పేసి, దాంట్లో స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ వైరస్ అని చెప్పేసి ఇలా చాలా రకాలుగా ఉంటాయన్నమాట. సో రెస్పిరేటరీ వైరస్ అంటే సహజంగా ఆర్ఎస్వి, రెస్పిరేటరీ సిన్సేషనల్ వైరస్, ఎడినో వైరస్ అని చెప్పేసి ఇలాంటివి సహజంగా స్కూల్ వెళ్ళే పిల్లల్లో చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి జ్వరాలు రావడం, దగ్గు, జలుబు రావడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వైరస్ అన్నమాట, అంటే పేగుకు సంబంధించిన వైరస్లు, వాటి వల్ల విరోచనాలు అవ్వడం, వాంతులు అవుతూ ఉండడం, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. సో స్కిన్ సంబంధించిన వైరస్లు కొన్ని ఉంటాయి, వాటి వల్ల మన స్కిన్ మీద ర్యాషెస్ రావడం, లైక్ మీసెల్స్ అనుకోండి, ఇలాంటివి ఏంటంటే మనకి స్కిన్ మీద ర్యాషెస్ రావడం, దాని తర్వాత ఇచ్చింగ్ ఉండడం, దురద ఉండడం, దాంతోపాటు ఫీవర్స్ రావడం, దాంతోపాటు వాంతు విరోచనాలు కూడా రావడం, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ పిల్లల్లో సహజంగా చూసేవి. పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు ఒళ్ళు వేడిగా ఉండటంతో పాటు జలుబు, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో పిల్లల శరీర ఉష్ణోగ్రతను తగ్గించటానికి ఒంటి మీద బట్టల్ని తీసివేసి తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. చల్లటి నీళ్లలో ముంచిన మెత్తటి గుడ్డను ప్రతి 5 నిమిషాలకొకసారి నుదురు మీద వేస్తూ ఉండాలి. పిల్లల్లో జ్వరం తగ్గటానికి పారాసిటమాల్ మందు వాడితే సరిపోతుంది. 5 ఏళ్లు పైబడిన పిల్లలకు ప్రతి 3 నుంచి 4 గంటలకొకసారి ఒక పారాసిటమాల్ టాబ్లెట్ని ఇస్తూ ఉండాలి. జ్వరంతో ఉన్నప్పుడు పిల్లల శరీరంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. పిల్లలు నీరసించిపోతూ ఉంటారు. ఆహారాన్ని తీసుకోవటానికి ఇష్టపడరు. నాలుక రుచి కూడా మారుతుంది. ఇలాంటప్పుడు పిల్లలకు పళ్లరసం, మజ్జిగ, లస్సీ, కొబ్బరి బోండాల లాంటి ద్రవాహారాల్ని తరచూ అందిస్తూ ఉండాలి. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ఫిట్స్ ఛాయలు కనిపిస్తున్నప్పుడు, వాంతులు లేదా విరేచనాలు అవుతున్నప్పుడు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లల్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. మనం పిల్లల్లో వైరల్ ఫీవర్తో బాధపడుతున్నప్పుడు యాక్చువల్లీ 2 to 3 డేస్ అనేది చాలా వరకు పారాసిటమాల్తో అండ్ ప్రాపర్ రీహైడ్రేషన్తో సరిపోయిందండి. వన్స్ 2 days 3 days దాటుతూ ఉంది, లేదంటే బాబు సిక్గా ఉన్నాడు, ఓరల్ ఇంటేక్ లేదు, సరిగ్గా వాటర్ కూడా తీసుకోవట్లేదు, లేదంటే జ్వరంతో పాటు విరోచనాలు, వాంతులు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా పిల్లల డాక్టర్తో మనం అడ్వైస్ తీసుకోవాలి. యాజ్ ఎ పేరెంట్స్ మనం ఏం చేయాలంటే ఒక రీహైడ్రేషన్, కొంచెం ఎడ్యుకేట్ ఫుడ్ అండ్ ప్రాపర్ ప్రోటీన్ డైట్ తీసుకున్నంత తగినంత, అంతేగాని బలవంతంగా పెట్టద్దు. ఎందుకంటే ఆ టైంలో ఆకలి ఉండదు. కానీ ఇచ్చేది ఏదైనా కూడా మనం ప్రాపర్గా వాటర్, లిక్విడ్స్, ఫీడ్ అని ఇచ్చుకుంటూ ఉండి
బాబు యాక్సెప్ట్ చేస్తున్నాడంటే చాలు. టెంపరేచర్ హై టెంపరేచర్ వస్తుంటే లూక్ వామ్ వాటర్తో మనం చక్కగా టెపిడ్ స్పాంజ్ అంటాం, అంటే తుడిచేయడం అన్నమాట. కొంచెం గోరువెచ్చని నీళ్ళతో పిండేసి క్లాత్ని తుడిచేస్తూ ఉండడం, పారాసిటమాల్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇచ్చుకుంటూ ఉండడం అనేది చాలు. ఒకవేళ 3 days దాటుతూ ఉంది, ఫీవర్స్ అనేవి ఏం పెద్దగా డిఫరెన్స్ అవ్వట్లేదు, ఫీవర్తో పాటు కొంచెం బాబు సిక్ అవుతున్నాడంటే ఖచ్చితంగా మనం ఏంటంటే బేసిక్ టెస్టులు అంటే ఒక లైక్ సిబిపి, సిఆర్పి, ఈఎస్ఆర్, కొన్ని డెంగ్యూ, మలేరియా, స్క్రబ్ టైఫస్ ఇలాంటి కొన్ని టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులు చేసుకొని దాన్ని బట్టి నిర్ధారించుకొని దాని తగ్గట్టుగా తగిన ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం కరెక్ట్. పిల్లలు మామూలు జ్వరం అయితే 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. అదే వైరల్ జ్వరాలు సాధారణంగా వారంలో తగ్గిపోతాయి. వారం దాటిన జ్వరాలు నిమోనియా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలను సరిగ్గా గుర్తించి సరైన మందులు వాడితే త్వరగా కోలుకుంటారు. పాత చీటీల మీద ఉన్న మందుల్ని గుడ్డిగా వాడకూడదు. చిన్నారుల వయస్సు, బరువు, జ్వరం తీవ్రతను పరిగణలోకి తీసుకుని సరైన మోతాదులో డాక్టర్ మందులు ఇస్తారు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకూడదు. ఇవి ఎంత మేలు చేస్తాయో అంత హాని కూడా చేస్తాయి. జ్వరం ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీటిలో మెత్తని గుడ్డను ముంచి ఒళ్ళు తొడవాలి. తరచూ నీళ్లు, ఇతర ద్రవాలు తాగిస్తే శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. అదే నేను ఇందాక చెప్పినట్టు మీకు మనకి వైరల్ అంటే చాలా రకాలుగా ఉంటాయండి. లైక్ ఇప్పుడు డెంగ్యూ, మలేరియా ఇవి కూడా స్క్రబ్ టైఫస్గా వైరల్ జ్వరాలు అనమాట. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ తీసుకోవాలి. సహజంగా నార్మల్ వైరల్ ఫీవర్స్ అయితే మనకి ఏమి ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్గా అవసరం లేదు. ఒక పారాసిటమాల్, ఎడ్యుకేట్ వాటర్. అది లేదు మనకి 3వ రోజు 5వ రోజు టెస్ట్లో మనకి ఒక జ్వరం బయటపడింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెంగ్యూ బయటపడింది. అలాంటప్పుడు ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, తన యొక్క బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది, ప్రాపర్ ఇంటేక్ ఉందా లేదా, యూరిన్ అవుట్పుట్ ఎలా ఉంది, లేదా స్క్రబ్ టైఫస్ బయటపడింది, దానికి తగ్గట్టు ఏం చేయాలి. లేదంటే మనకి దగ్గు జలుబు ఎక్కువ వస్తుంది, ఆర్ఎస్వి వైరస్ అంటాం. సో అదేమైనా బ్యాడ్ అవుతుందా, దగ్గు ఇంకా పెరుగుతుందా, ఎక్స్రే ఎట్లా ఉంది. సో ఇవి ఏంటంటే ఒక పిల్లల డాక్టర్ యొక్క అడ్వైస్ బట్టి చూసుకుంటూ వెళ్ళి ఎలా అవుతుందో ఆ కండిషన్ బట్టి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఆల్టర్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్ ప్రివెంటివ్ మెథడ్స్ వచ్చేసి మనం చేయగలిగినండి అవుట్ సైడ్ ఫుడ్ని మంచిగా అవాయిడ్ చేసి, హ్యాండ్ వాష్ ప్రాపర్ చేసి, ఈ దోమల నుంచి అవాయిడ్ చేసుకుంటే చాలా వరకు మనం నివారించవచ్చు. జ్వరం వచ్చిన పిల్లలకు తరచుగా పారాసిటమాల్ సిరప్లు, కాల్పాల్, డిస్ప్రాల్ లాంటివి వాడుతూ ఉంటారు చాలామంది తల్లులు. ఒక్కోసారి వైద్యుల సలహా లేకుండా కూడా ఎప్పుడు కాస్త ఒళ్ళు వెచ్చబడినా వాటిని వేసేస్తూ ఉంటారు. ఇలా వీటిని మరీ ఎక్కువగా పిల్లలకు ఇస్తూ ఉంటే తర్వాత కాలంలో వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా మందులను అనవసరంగా వాడకూడదు. ఇక జ్వరం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లల్లో జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 2-3 రోజులైనా జ్వరం తగ్గనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం అందేలా చూడాలి. వేసవి అంటేనే వేడి, ఉక్కపోతల కాలం. ప్రచండమైన ఎండల ధాటికి ఒంట్లో ద్రవనష్టంతో పాటు వడదెబ్బ తగలడం వరకు అనేక విపత్తులు ఎదురవుతుంటాయి. అయితే ఈ సీజన్లో బయటకు చెప్పుకోలేని మూత్ర సంబంధ సమస్యలు కూడా ఎక్కువగానే ఎదురవుతుంటాయి. మూత్రంలో చురుకుమనే మంటలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మొదలైన సమస్యలు మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో తరచూ ఎదురయ్యే మూత్రగండాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రంలో మంట, మూత్ర విసర్జన నొప్పి, బయటకు చెప్పుకోలేని సమస్యలివి. సీజన్ ఏదైనా మూత్ర సమస్యలు మనల్ని బాగా వేధిస్తాయి. అయితే చలికాలం, వర్షాకాలంతో పోలిస్తే వేడి, ఉక్కబోతలు తీవ్రంగా ఉండే వేసవిలో మూత్ర సంబంధ సమస్యలు మరింత తీవ్రంగా మారి మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఎండలో కాసేపలా బయటికి తిరిగొస్తే చాలు ఒళ్లంతా వేడెక్కిపోతుంది. చెమట రూపంలో నీరు, లవణాలన్నీ బయటకు వెళ్లిపోవడంతో మూత్ర విసర్జన ఊసే ఉండదు. ఒకవేళ మూత్రానికి వెళ్లినా చుక్కలు చుక్కలుగా విసర్జన జరుగుతూ చురుక్కుమనే మంటతో విలవిల్లాడిపోతుంటారు మనలో చాలా మంది. ఉక్కబోత, చెమట ఈ రెండింటి వల్ల దేహంలోని నీరు ధారాళంగా బయటకు వెళ్లిపోతుంటుంది. ఫలితంగా మన శరీరంలో నీటి శాతం తగ్గి మూత్రంలో లవణాల సాంద్రత పెరుగుతుంది. దీంతో మూత్రం చిక్కబడటం,
మూత్రంలో మంట, చురుకుమనే నొప్పి వంటి బాధలు మొదలవుతాయి. ఈ సమస్యల్ని నివారించుకునేందుకు మనం చేయాల్సిన ఏకైక మార్గం మన దేహానికి అవసరమైన నీటిని లోపలికి తీసుకోవడమే. ఎందుకంటే మామూలు సమయాల్లోనే మన శరీరం నుంచి దాదాపు 1600 మిల్లీలీటర్ల మూత్రం బయటకు పోతుంది. దీనివల్ల దేహం కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి మనం కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అదే వేసవిలో అయితే మూత్ర విసర్జనతో పాటు చెమట రూపంలో కూడా దేహం ఎక్కువ నీటిని కోల్పోతుంది. కాబట్టి వేసవిలో ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగుతుండాలి. ఎండాకాలంలో మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి వంటి సమస్యల్ని నివారించుకునేందుకు రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో నీటిని తాగుతుండాలి. అలాగే నీటితో పాటు కొబ్బరి జలం, పళ్లరసాలు, పల్చటి మజ్జిగ లాంటి వాటిని సైతం తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి అవసరమైన లవణాలు లభిస్తాయి. వేసవిలో చాలా మంది కూల్ డ్రింక్స్ ని తాగుతుంటారు. వీటి వల్ల మన శరీరానికి ఎలాంటి లాభం చేకూరకపోగా హాని సైతం జరిగే అవకాశం ఉంది. కూల్ డ్రింక్స్ సాంద్రత మన శరీరంలోని రక్తం కన్నా ఎక్కువ సాంద్రత కలిగి ఉండడం వల్ల ద్రవాభిసరణ ప్రక్రియ పెరిగి మన శరీరంలో నీటి శాతం మరింతగా తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేసవిలో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. అధిక బరువును తగ్గించుకుని ఫిట్గా మారడానికి ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తుంటారు. డైటింగ్, చక్కటి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటివి చాలామంది చేసేవే. అయితే ఇవి కూడా ఎలా పడితే అలా కాకుండా సమతూకంగా చేసినప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుందని చెబుతారు నిపుణులు. ఈ క్రమంలో బరువును తగ్గించుకునేందుకు 21-21-21 రూల్ చక్కగా ఉపకరిస్తుంది. మరి ఇంతకీ ఏంటి నియమం? బరువును తగ్గించుకోవడంలో ఎలా సహాయపడుతుంది? అధిక బరువును వదిలించే 21 రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నోరు కట్టేసుకోకుండా ఇష్టమైనవి తింటూ కూడా బరువు తగ్గొచ్చు. అయితే అందుకు ఓ సూత్రం పాటించాలి. అదే 21-21-21 డైట్ రూల్. సెలబ్రిటీలు సైతం అనుసరిస్తున్న ఈ డైట్లో ప్రధానంగా 3 దశలుంటాయి. అవేంటంటే, మొదటి 21 రోజులు తేలికపాటి వ్యాయామాలు చేస్తూ శరీరానికి శారీరక శ్రమ అలవాటు చేయాలి. అంటే స్ట్రెచ్చింగ్, జంపింగ్ జాక్స్, వంగి పాదాలను పట్టుకోవడం వంటి ఎక్సర్సైజ్లను రోజుకి 20 నిమిషాలు చేయాలి. ఇలా చేయడంతో డోపమైన్, సెరటోనిన్ హార్మోన్లు విడుదలై ఒత్తిడి దూరమవుతుంది. ఇక రెండో దశలో ఆహార నియమాలను మార్చుకోవాలి. శరీరానికి శ్రమ పెరగడం వల్ల దానికి అవసరమయ్యే పోషకాలను అందించాలి. ఇష్టమైన ఆహారం తింటూనే కొన్ని నియమాలు పాటించాలి. అంటే టీ ఇష్టమనుకోండి, చక్కెరను తగ్గించి తాగడం, రైస్ను తగ్గించి తినడం, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని మితంగా తీసుకోవడం వంటివన్నమాట. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. ఇక చివరి 21 రోజులు మన అలవాట్లకు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. కాఫీకి బదులుగా నిమ్మరసం లేదా మజ్జిగ తాగడం, స్వీట్స్ కి బదులుగా బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వంటివి ప్రత్యామ్నాయాలుగా అలవాటు చేసుకోవాలి. సాధారణంగా ఏదైనా కొత్త అలవాటు నేర్చుకోవడానికి సుమారు 66 రోజులు పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పోషకాహార నిపుణులు బరువు తగ్గేందుకు ఈ 21-21-21 నియమాన్ని పాటించమని చెబుతున్నారు. ఈ రూల్ వెనుక మంత్రం కూడా అదే. కేవలం బరువు తగ్గడంలోనే కాదు, ఏదైనా కొత్త అలవాటుని అలవర్చుకోవాలన్నా కూడా దీన్ని ఆచరించవచ్చు. తిన్న వెంటనే పొట్టలో నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని అనుకుంటాం. ఏదో చిట్కా వైద్యం చేసుకుంటాం. అజీర్తి బాధల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తరచుగా తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతుంటే, అది కూడా బొడ్డు పైభాగంలో వస్తుంటే ఆలస్యం చేయకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి పొట్ట నొప్పి వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన ప్యాంక్రియాటైటిస్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. క్లోమ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి వాపు వచ్చినప్పుడు అది క్రమంగా తనని తానే జీర్ణం చేసుకుంటూ మనల్ని మెల్లగా మృత్యుముఖానికి తీసుకెళ్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ప్యాంక్రియాటైటిస్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్లో ఏం జరుగుతుంది? పొట్టకి వెనక భాగంలో, పొట్టకి స్పైన్కి మధ్యలో ప్యాంక్రియాస్ అని ఒక గ్రంథి ఉంటుంది. దీన్ని క్లోమ గ్రంథి అంటం జరుగుతుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది మనకి నార్మల్గా 2 మేజర్ ఫంక్షన్స్ మన బాడీలో చేస్తుంది. మన బాడీలో ఇన్సులిన్ తయారీ అనేది ప్యాంక్రియాస్లోనే జరుగుతుంది. మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ని, ఫ్యాట్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ ప్యాంక్రియాస్లో తయారవుతాయి. అది ఇంటెస్టైన్లోకి వచ్చి మనకి ఈ ఆహారాన్ని డైజెస్ట్ చేస్తానికి
హెల్ప్ చేస్తాయి. ప్యాంక్రియాటైటిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అక్యూట్, క్రానిక్ల మధ్య తేడాలేంటి? సడన్గా సివియర్గా కడుపులో నొప్పి రావటము వచ్చి ఈ క్లోమగ్రంథి ప్యాంక్రియాస్ అనేది వాపుకు గురైతే దీన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. కొంతమందిలో రకరకాల కారణాల వల్ల, మేజర్గా మనం మాట్లాడుకుంటే ఆల్కహాల్ దీర్ఘకాలికంగా తీసుకునేవాళ్ళు, కొన్ని రకాల జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కొన్ని రకాల స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే డెవలప్మెంట్లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ప్యాంక్రియాస్లో ఉన్న వాళ్ళకే మాటిమాటికి కడుపులో నొప్పి రావటము అండ్ ప్యాంక్రియాస్ దీర్ఘకాలికంగా ఇది వాపుకు గురయ్యి దీన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటం జరుగుతుంది. క్లోమగ్రంథిలో వాపు ఎందుకు వస్తుంది? కారణాలేంటి? అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఆల్కహాల్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ బైల్ డక్ట్ లోపలికి జారి అది ఇంటెస్టైన్లోకి వెళ్ళే ముందు ప్యాంక్రియాస్ని ఇరిటేట్ చేయటం వల్ల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, దీన్ని బిలియరీ ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఈ రెండు 95% ప్యాంక్రియాటైటిస్కి కారణాలుగా చెప్పుకోవచ్చు. అది కాకుండా హైపర్ ట్రైగ్లిజరైడీమియా అంటారు. అంటే మనకి కొలెస్ట్రాల్లో ఒక వేరియంట్ ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఇది కనుక చాలా ఎక్కువగా 500 కన్నా ఎక్కువ ఉంటే ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల కారణాల వల్ల సీరంలో కాల్షియం, మన బ్లడ్ లోపల కాల్షియం లెవెల్స్ చాలా అధికంగా ఉంటే ఇది కూడా ప్యాంక్రియాటైటిస్ని స్టిమ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి కారణం. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ముఖ్యంగా మనం చూసుకుంటే దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ మనం చూస్తాం జరుగుతుంది. అండ్ జన్యుపరమైన కారణాల వల్ల క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ మనం చూస్తాం జరుగుతుంది. ప్యాంక్రియాటైటిస్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా అనుమానించాలి? సెంటర్ ఆఫ్ ద అబ్డామిన్లో సివియర్ పెయిన్, ఇంతకుముందు ఎప్పుడూ మనకి ఇలాంటి నొప్పి వచ్చి ఉండకపోవచ్చు. సడన్ ఆన్సెట్ సివియర్ పెయిన్, జనరల్గా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత ఈ నొప్పి వస్తుంది చూస్తాం మనము. ఈ నొప్పి బోరింగ్ టైప్ ఆఫ్ పెయిన్, గుచ్చుకున్నట్టు వీపు లోపలికి వెళ్ళి మనకి నాజియా, దీంతో పాటు వామిటింగ్ సెన్సేషను, కొన్నిసార్లు వాంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ జనరల్గా నొప్పి సిమిలర్గానే ఉంటుంది, కానీ సివియరిటీ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో ఉన్నట్టు ఉండకపోవచ్చు. బట్ కంటిన్యూస్గా నొప్పి ఉండి ఇదే నొప్పి వీపులోకి వెళ్తాం, ఇలాంటివి మనం చూస్తాం. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్తో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైతే దీర్ఘకాలికంగా ప్యాంక్రియాస్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్కి గురైందో నెమ్మదిగా మన ప్యాంక్రియాస్ తయారు చేయాల్సిన ఇన్సులిన్ తగ్గిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గిపోతుందో వీళ్ళకి డయాబెటీస్, షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఒకటి. రెండోది, ఎప్పుడైతే ప్యాంక్రియాస్ అనేది ఎంజైమ్స్, మనం తినే ఆహారంలో ప్రోటీన్ని, ఫ్యాట్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ని తయారు చేస్తుంది. ఈ ఎంజైమ్స్ నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో. అప్పుడు మనం తిన్న ఆహారంలో ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ డైజెషన్ అవ్వదు. సో వీళ్ళల్లో మనం ఏం చూస్తామంటే నెమ్మదిగా బరువు తగ్గిపోతాం. మాల్ అబ్జార్ప్షన్, మనం తిన్న ఆహారము మన వంట పట్టట్లేదు, ఎంజైమ్స్ సరిపడా లేకపోవటం వల్ల, డైజెషన్ అవ్వకపోవటం వల్ల. సో వీళ్ళు బరువు తగ్గిపోతూ ఉంటారు. విరోచనంలో నూనె లాంటి పదార్థం మనం చూస్తాం జరుగుతుంది. ఫ్యాట్ అనేది కంప్లీట్గా డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఇది స్టూల్స్లో వెళ్ళిపోతాం చూస్తాం. దీన్ని స్టియోటోరియా అంటాం జరుగుతుంది. ప్యాంక్రియాటైటిస్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనగా మనం ఇనీషియల్గా ఈ టిపికల్గా పెయిన్ ఉన్నప్పుడు వీళ్ళల్లో రక్త పరీక్షలు ఇనీషియల్గా చేసుకుంటాం. సీరం అమైలేజ్ లైపేజ్ అనేది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో చాలా ఎక్కువగా, అంటే నార్మల్ వాల్యూ కన్నా 3 times పెరిగిపోవడం జరుగుతుంది. వీళ్ళలో డెఫినెట్గా మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ డెఫినెట్గా చేసుకోవాలి. గాల్ బ్లాడర్లో స్టోన్ వల్ల ఏమన్నా ప్యాంక్రియాటైటిస్ వచ్చిందా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఈ బైల్ డక్ట్ లోపల స్టోన్ ఇరుక్కుపోయి ఈ ప్యాంక్రియాటైటిస్ కాజ్ చేస్తే ఇమీడియట్గా మనం ఈఆర్సిపి అనే పరీక్ష చేసి ఆ స్టోన్ని తీయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక ఇమీడియట్ థింగ్. ఆల్కహాల్ రిలేటెడ్ ప్యాంక్రియాటైటిస్ అయితే మనం ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేస్తాం. ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఇనీషియల్గా మనం ఐవీ ఫ్లూయిడ్స్ ఇలాంటివన్నీ జాగ్రత్తగా తీసుకుని, సివియర్ డిహైడ్రేషన్ ఉంటుంది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు, హైడ్రేషన్ని కరెక్ట్గా తీసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశం చూసుకుంటాం జరుగుతుంది. సిబిసి, అమైలేజ్ లైపేజ్, లివర్ ఫంక్షన్ టెస్టు, ఇందాక నేను మాట్లాడిన హైపర్ ట్రైగ్లిజరిడిమియా ఉందేమోనని మనం ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైలు, సీరం కాల్షియం, ఇవన్నీ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో మనం చేసుకుంటాం జరుగుతుంది. అక్యూట్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లకు చికిత్స ఎలా ఉంటుంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నవాళ్ళు మైల్డ్, మోడరేట్, సివియర్. ఫస్ట్ 48 hours మనం మైల్డ్, మోడరేట్, సివియర్ అని చెప్తాం, చాలా కష్టం.
సో 48 అవర్స్ అవ్వకుండా సివియరిటీ ఆఫ్ ద ప్యాంక్రియాటైటిస్ని మనం జడ్జ్ చేయలేము కూడా. సో ఫస్ట్ 48 అవర్స్ వీళ్ళకి హైడ్రేషన్ ఇవ్వటము, యాడిక్వేట్గా నీరు ఇవ్వటం, కొన్నిసార్లు అప్ టు 2 లీటర్స్ ఇన్ ఏ డే అంత ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మనం క్లినికల్ సిమ్టమ్స్ని బట్టి అండ్ ఒక 48 అవర్స్ తర్వాత మనం సిటీ ఆఫ్ ద అబ్డామిన్ చేసుకుంటాం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో. ఈ సివియరిటీ ఆఫ్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ తెలుసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా పెయిన్ ఆరిజినేట్ అయిన తర్వాత 48 అవర్స్లో మనం కనుక సిటీ అబ్డామిన్ చేస్తే సిటీలోనే మనకి సివియరిటీ స్కోర్ అనేది కొన్ని చాలాసార్లు తెలిసిపోతుంది. అదర్ ఆర్గాన్స్ అన్నీ సేఫ్గా ఉంటే మనం మైల్డ్ టు మోడరేట్లో ఉన్నామని అర్థము. అదర్ ఆర్గాన్స్ ఏదైనా ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే సివియర్ ప్యాంక్రియాటైటిస్లో ఉన్నామని అర్థం. ప్యాంక్రియాటైటిస్ బాధితుల జీవనశైలి అలవాట్లు ఎలా ఉండాలి? ఎంత ఎర్లీగా మనం ఎంటరల్ న్యూట్రిషన్ అంటే నోటి ద్వారా ఆహారం ఇవ్వగలిగితే అంత తక్కువ కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో 1 వీక్ టు 10 డేస్ నుంచి 3 to 4 months మ్యాక్సిమం ఈ టైంలో మనం మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది దీర్ఘకాలికంగా లైఫ్ లాంగ్ మనతో పాటు ఉండే ప్రాబ్లం. పెయిన్ మేనేజ్మెంట్కి ఇనీషియల్ స్టేజ్లో మెడికల్ మేనేజ్మెంట్ ట్యాబ్లెట్స్ వీటితో మనం ప్రయత్నం చేస్తాం జరుగుతుంది. ఇలా తగ్గని వాళ్ళల్లో ఈఆర్సిపి అండ్ పీడీ స్టంటింగ్ అంటే ప్యాంక్రియాస్లో ఒక స్టంట్ పెడతాం జరుగుతుంది. కానీ 30% మందిలో ఎన్ని రకాల థెరపీలు మెడికల్ మేనేజ్మెంట్ చేసినా నొప్పి కన్సిస్టెంట్గా పెర్సిస్టెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో మనము ప్యాంక్రియాటిక్ డక్ట్ని తీసుకెళ్ళి జిజనం ఇంటెస్టైన్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం జరుగుతుంది. పెయిన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో ఈ సర్జరీ తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా డయాబెటీస్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకుంటాం. వెయిట్ లాస్ అవ్వకుండా ఎంజైమ్ సప్లిమెంటేషన్ అనేది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకునే వాళ్ళల్లో ప్యాంక్రియాటైటిస్, బింజ్ డ్రింకింగ్ అంటే ఒకే ఒక టైంలో ఎక్సెసివ్గా డ్రింక్ చేసే వాళ్ళలో ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ప్యాంక్రియాటైటిస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మైల్డ్ పెయిన్ రైట్ హైపోకాండ్రియం రైట్ అప్పర్ అబ్డామిన్లో వస్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని మనం తెలుసుకోగలిగితే ఆ స్టేజ్లోనే మనం గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే ఈ ప్యాంక్రియాటైటిస్ అనే డ్రెడ్ఫుల్ కాంప్లికేషన్, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. క్లోమ గ్రంథిలో వాపు ఇన్ఫెక్షన్ నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా మితిమీరిన మద్యపానం ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు వెంటనే వాటికి చికిత్స తీసుకోవాలి. తిన్న తర్వాత పొట్టలో నొప్పి, అది కూడా బొడ్డు పైభాగంలో నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో సమృద్ధిగా పుచ్చకాయ, మూసంబి, ద్రాక్ష వంటి పండ్లను తరచుగా తీసుకోండి. ఇవి మన శరీరానికి శక్తిని అందించడమే కాదు, ఒంటిని హైడ్రేట్ చేసి చలవదనాన్ని అందిస్తాయి. అంతేకాదు, పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు కూడా లభిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి కూడా బాగుంటుంది.